మనము విభక్తులను చూస్తున్నాము. ఒకసారి నమస్కారం చెప్పుకొని వెళ్ళిపోదాం. సరళ సంస్కృత అధ్యయనము, సులభంగా సంస్కృతం మాట్లాడదాం. సప్తవింశతి పాఠ. సప్త అంటే 7, వింశతి అంటే 20, 27వ తరగతి. హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. సర్వనామాలను చూస్తుండేవాళ్ళం. విభక్తులలో చాలా చూసాం. అస్మత్ ప్రత్యయాలు, యుష్మత్ ప్రత్యయాలు, తర్వాత ఏమో తత్ప్రత్యయము, ఎన్నో రకములైనటువంటి ప్రశ్నార్థకాలు అన్నీ చూసుకుని ఆఖరికి ఏంటంటే మనం ఉభయ శబ్దము అవన్నీ కూడా చూసి వాటి తలక విభక్తి రూపాలు ఇప్పుడు సర్వనామాల్లో చిట్ట చివరికి ఆల్మోస్ట్ వచ్చాము. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అంశం చెప్పబోతున్నాం. త్రిచ్ ప్రత్యయాంతములు అంటారు. త్రిచ్ అంటే త్రు అంటే రుకారం అంటాం కదా, అరు అంటాం. అరు ఎండింగ్లో ఉండేటటువంటివి త్రిచ్ ప్రత్యయాంతములు, సర్వనామములు. ఎందుకు సర్వనామములు? పితృ అందరికీ, నాకు తండ్రి, ఇంకొకరి తండ్రి, ఇంకొకరి తండ్రి, సర్వులకు ఏ తండ్రికైనా వాడచ్చు. అలాగే మాతృ, నప్తృ అంటే ముని మనవడు, శ్వశ్రు మామ, భర్తృ భర్త, నృ నరుడు, ఇవన్నీ సర్వనామములే. సర్వులకు నామములైతే సర్వనామములు. సర్వ అనే శబ్దంతో ఆరంభం అవుతాయి కాబట్టి సర్వనామములు అని పేరు కదా. ఇవి బంధుద్యోతకములు అంటే బంధుత్వాన్ని తెలుపుడు చేసేవి. ఏమిటి? పితృ, మాతృ, నప్తృ, స్వస్తృ, భర్తృ. నృ అనేటటువంటిది నరుడు అనే అర్థము. ఇది బంధుత్వము కాదు, కానీ దీనిలాగే ఉంటుంది కాబట్టి అది కూడా వీటితో పాటు నేర్చేసుకుంటాం. అది కూడా ప్రత్యయాంతమే, కానీ బంధుద్యోతకము కాదు. పితృ అంటే తండ్రి సంబంధమైన, మాతృ తల్లి సంబంధమైన, నప్తృ అంటే ముని మనవాడు, స్వశ్రు అంటే మామ, భర్తృ అంటే పెనిమిటి. సో ఇది నృ అనేది బంధుత్వం కాకపోయినా మిగతా సర్వనామాల వలనే ఉంటుంది కాబట్టి ప్రత్యయాంతంగానే చదివించుకుంటాం దాన్ని. భర్తృ శబ్దానికి ఇంకొక అర్థం కూడా ఉంది. కేవలం భర్త లేక పెనిమిటి, హస్బెండ్ అనే అర్థమే కాకుండా భరించువాడు అనే అర్థం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ కృతికర్త, కృతిభర్త. కృతిభర్త అంటే ఎవరు కృతిని పుచ్చుకున్నారో వాళ్ళని కృతిభర్త. భూభర్త అంటే భూమి యొక్క హస్బెండ్ అని కాదు కదా, భూమిని భరించి పోషించి పాలించేవాడు భర్త అనే అర్థంలో. ఈ విధంగా భర్త అనే శబ్దము భర్తృ అనే శబ్దానికి ఇటు హస్బెండ్ లేక పెనిమిటి అనే అర్థమే కాకుండా వేరే అర్థం, భరించువాడనే అర్థము రకరకములుగా ఉన్నది. ఓకే, నా ఉమ్మడిగా వీటన్నిటినీ కలిపి త్రిచ్ అంతములు అంటారు. అలాగే హలంతములు, లేకపోతేనేమో అజంతములు అని చెప్పుకుంటున్నాము. వీటిని త్రిచంతములు అని వ్యవహరిస్తాం. ధాతృ అనే ఒక శబ్దం ఉన్నది. ధాతృ అంటే ధాత, ధాత అంటే విధాత, అంటే బ్రహ్మ అనేటటువంటి శబ్దము. ఇది కేవలం పుల్లింగం, దాంట్లో స్త్రీలింగ శబ్దము ధాతృకి లేదు. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుందాం. పితృ శబ్దంతో స్టార్ట్ చేద్దాం. సర్వనామములు, ప్రత్యయాంతములు, విభక్తి రూపాలను చూస్తున్నాం. పితృశబ్దము తండ్రి అనేటటువంటి అర్థము. సహజము అంటే జన్మతో వచ్చిన సంబంధం. సహజము జన్మతో వచ్చిన సంబంధం. తండ్రి, తల్లి, లేకపోతే మనవడు, ముని మనవడు, కూతురు, ఇవన్నీ జన్మతో వచ్చిన సంబంధాలు కదా, అందువల్ల సహజములు అంటారు. బంధుత్వ ద్యోతకములు, విభక్తి రూపములు. ఇంతకుముందు కూడా ఒకసారి మనమేమో రుకారాంత పుల్లింగ శబ్దము అని చదువుకుంటున్నప్పుడు పితృశబ్దం వచ్చింది. ఆ పితృశబ్దానికి పితా అని ఎలా వచ్చిందండి అని అప్పుడు అడిగారు. అలాగే వస్తుంది. శబ్దము పితృ ప్రథమ విభక్తి రూపము పితా, తండ్రి. పితరవు ఇద్దరు తండ్రులు. రాముని తండ్రి, ఇంకొకరిని తండ్రి, ఏదో సుగోపాలుని తండ్రి, ఇద్దరు తండ్రులు. పితరహ
ఇగో ఈ బాలురందరి తండ్రులు, క్లాసులో పిల్లలు బాలికలు ఉన్నారు, వాళ్ళ తండ్రులు అన్నప్పుడు పితరహ. పితా, పితరౌ, పితరహ. పితరవు అంటే ఒకే మనిషికి ఇద్దరు తండ్రులని కానీ, పితరహ అంటే ఒకే మనిషికి అనేకమైన తండ్రులనే కానీ విపరీత అర్థాన్ని తీయకూడదు. పితా తండ్రి, పితరౌ ఇద్దరు తండ్రులను ఉపదేశించి, టూ పేరెంట్స్ అన్నమాట. అలాగే పితరౌ అంటే తండ్రులు. పితరం అనేటటువంటిది ద్వితీయ విభక్తి. తండ్రిని, పితరౌ సేమ్ శబ్దమే, మీదనున్న శబ్దమే, ఇక్కడ పితరౌ ఆరూపమే ఉంటుంది. ఇద్దరు తండ్రులను అంటే ద్వితీయ విభక్తి. పితృన్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ పదము పితృన్ అని ఉన్నది. ఓకే, తండ్రులను. మాతృశబ్దం కూడా పితృశబ్దం లాగానే వ్యవహరించబడుతుంది, ఎక్సెప్ట్ ఓన్లీ ఒక డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఏంటంటే బహువచనంలో మాతృ అంటాం, ఇక్కడ పితృన్ అన్నాము, అక్కడ మాతృన్ అనకుండా మాతృ అంటాం. అదొక్కటే తేడా. అలాగే పిత అలాగే మాత, మాతరౌ, మాతరహ, మాతరం. తర్వాత పితరహ లాగే, పితరౌ లాగే మాతరౌ. పితృనికి బదులుగా మాతృ, ప్లూరల్ మట్టుకు ద్వితీయాలు చేంజ్. మిగతావన్నీ మాతృ శబ్దము పితృ శబ్దము లాగానే వ్యవహరిస్తాం. పిత్రా అంటే తండ్రిచే, పితృభ్యాం ఇద్దరు తండ్రులచే, పితృభి అనేక మంది తండ్రులచే. పిత్రే తండ్రి కొరకు, పిత్రే నమస్కరోమి, అహం పిత్రే నమస్కరోమి, నేను తండ్రి కొరకు నమస్కరిస్తున్నాను. పితృభ్యాం ఇద్దరు తండ్రుల కొరకు, పితృభ్య తండ్రుల కొరకు. ఈ పితృభ్యాం అనేది తృతీయలోని, చతుర్థిలోని, పంచమిలోని ఇంతకు ముందు రూపాల వల్ల ఇది కూడా ఒక్కలాగే ఉంటుంది. అలాగే పిత్రోహ్ అనే షష్ఠీ శబ్దము రూపము, సప్తమిలో ఉన్న పిత్రోహ రూపము రెండూ ఒక్కలాగే ఉంటాయి. అక్కడ వేస్తాను, దీన్ని బట్టి తెలుసుకోవాలి. పిత్రా తండ్రిచే, పితృభ్యాం ఇద్దరు తండ్రులచే, పితృభి తండ్రులచే, పిత్రే తండ్రి కొరకు, పితృభ్యాం తండ్రుల కొరకు ఇద్దరు, పితృభ్య తండ్రుల కొరకు. పితుహు చూసరే, ఇక్కడ రకారం లేదు. పితాలో ఎలా ఉందో అలాగే పితుహు అని ఉంది ఇక్కడ. పితా, పితుహు. చూడండి, శ్రాద్ధకర్మలు చేసినప్పుడు మగవాళ్ళకి సాధారణంగా తెలుస్తుంది. అస్మత్ పితుహు అని చెప్పమంటాడు ఆయన. నా తండ్రి యొక్క శ్రాద్ధము అని చెప్పడానికి ఆ పితుహు. పితుహు అంటే తండ్రి యొక్క లేక తండ్రి వలన. పితృభ్యాం ఇద్దరు తండ్రుల వలన. పితృభ్య మీద దానిలాగే పితృభ్య. పితృభి తృతీయ, పితృభ్య పంచమి, చతుర్థి పితృభ్య తండ్రుల కొరకు, తండ్రుల వలన. పితృణాం తండ్రుల యొక్క. రూపము కొంచెం డిఫరెంట్. పితుహు, పిత్రోహ, పితృణాం. పితృణాం రుణం తండ్రుల యొక్క రుణం. పితృణాం ఎవరు తండ్రుల యొక్క రుణాన్ని తీర్చలేరు అని చెప్పాలంటే పితృణాం రుణం. పితరి తండ్రి యందు, సప్తమి విభక్తి. పిత్రోహ్ ఇద్దరు తండ్రుల యందు, సేమ్ లైక్ షష్ఠి. షష్ఠి సప్తమి అన్ని దీంట్లో ఒకలాగే ఉంటాయి. తృతీయ, చతుర్థి, పంచమి ద్వివచనంలో ఓలా ఉంటాయి. అదే ద్వివచనంలో షష్ఠి సప్తమిలు ఓలాగే ఉంటాయి. ఆ షు ప్రత్యయం వస్తే అది బహువచనం అవుతుంది. పితృషు అంటే తండ్రుల యందు. తేషు, కేషు అంటున్నాం కదా, అలాగే పితృషు ఇక్కడ. అది. సో ఒకసారి ఎవరన్నా ఓపెన్ చేసి నాగరత్నం గారు మీరు చదవండి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, పితృశబ్దం. పితృశబ్దం ఇవి అంటే సర్వనామముల్లో తృచి ప్రత్యయాంతం అంటారు. విభక్తి రూపాలు చెప్పుకుంటున్నాం. పితృశబ్దం అంటే తండ్రి అని, పితృ అంటే తండ్రి అని అర్థం. సహజములు అవన్నీ సహజమైన అంటే మన బంధుత్వాలు తెలుస్తాయి, బంధుత్వ పుట్టుకతో వచ్చినవి, పుట్టుకతో వస్తా ఉన్నమాట. సహజం అంటే పుట్టడం, సహా అంటే కూడా పుట్టుకతోనే వస్తాయి. ఏమంటే తండ్రి తండ్రి ఇలాంటి బంధుత్వాలన్నీ మనకు ముందు నుంచే పుట్టగానే వస్తాయి కదా, అవి బంధుత్వ జాతకాలు. ఇందులో పితృశబ్దం చదువుకుంటాం.
ప్రథమా విభక్తి పిత అంటే తండ్రి, పితరౌ అంటే ఇద్దరు తండ్రులు, అంటే ఇద్దరి యొక్క తండ్రులు అనమాట. ఇద్దరు స్నేహితులు అవ్వచ్చు, లేకపోతే వేరే వేరే వారెవరన్నా వాళ్ళిద్దరి తండ్రులు. పితరహ తండ్రులు అంటే అందరి యొక్క తండ్రులను. ద్వితీయ విభక్తి పితరం తండ్రిని. అలాగే ద్వివచనం అయితే పితరౌ ఇద్దరు తండ్రులను. పితృన్ తండ్రులను అంటే ఎక్కువ మంది తండ్రులను. ఇందులో మాతృశబ్దం కూడా మనకి పితృశబ్దం లాగే ఉంటుంది. కాకపోతే ఒక ద్వివచనంలో అదే ద్వితీయ విభక్తిలోనే బహువచనంలో మాతృ అని తేడా ఉంటుంది. ఇందులో పితృన్ అని మాతృ అంటే పెట్టారు, విసర్గ కూడా ఉంటుంది. మాతృ మాతృ ఉంది. అదే ఇక్కడ పితృన్ అని అంటే నకార పొల్లు ఉంది, అక్కడ మాతృ అని విసర్గ ఉంటుంది. అది తేడా అన్నమాట. అదర్వైజ్ మాతృ అన్ని ఒక్కలాగే ఉంటాయి. మిగతా అంతా మాతృశబ్దం కూడా అలాగే ఉంటుంది. దీనికి దానికి తేడా ఉంది. ఇప్పుడు తృతీయ విభక్తి పిత్ర అంటే తండ్రి చే, పితృభ్యాం ఇద్దరు తండ్రులచే, పితృభి తండ్రులచే. చతుర్థి విభక్తి పిత్రే తండ్రి కొరకు, పితృభ్యాం ఇద్దరు తండ్రుల కొరకు, పితృభ్య అందరి తండ్రుల కొరకు. పంచమి విభక్తి పితుహు తండ్రి వలన, పితృభ్యాం ఇందులో కూడా పితృభ్యాం అనే వచ్చింది మనకి. తృతీయలోను ద్వితీయ చతుర్థిలోను పంచమిలో కూడా పితృభ్యాం అనే వచ్చింది ద్వివచనంలో, ఇద్దరి తండ్రుల వలన అని. అలాగే బహువచనం అయితే పితృభ్య, అది అందులో కూడా పంచమిలోను చతుర్థిలో కూడా ఒకేలా వచ్చింది అనమాట. పితృభ్య అని వచ్చింది. అక్కడ తండ్రుల కొరకు అనడానికి కూడా పితృభ్య అంటాము, తండ్రుల వలన అనడానికి కూడా పితృభ్య అంటాం అని. షష్ఠీ విభక్తి పితుహు, ఇక్కడ రుకారం గట్రా ఏం లేదు, పితుహు అనే చెప్పుకోవాలి. ముందని కూడా పితుహు అనే ఉంది. పంచమీ విభక్తిలో కూడా రుకారం లేదు. పితుహు సప్తమిలో పితరి అని చిన్న రా ఉంది పక్కనే. సప్తమిలో తా కింద లేదు, తా పక్కకు వచ్చింది అది. అవునది అది ఇంకా అలాగే పితరంలో కూడా చిన్న రా ఉంది, పిత్రాలో ఉంది, పిత్రేలో ఉంది. పితుహు అనే శబ్దం దగ్గర పిత అనే దగ్గర రకారం లేదు. అక్కడ పితాకి ఎలాగా రుకారం లేదో పితుహు అంటే పంచమ విభక్తిలోను షష్ఠీ విభక్తిలోను కూడా రుకారం లేదు. పితుహు పితుహు అనే వచ్చింది రెండు చోట్లను. నువ్వు షష్ఠీ విభక్తిలో పితుహు అంటే తండ్రి యొక్క, పితృ అంటే ఏకవచనం. అదే పిత్రోహ అంటే ద్వివచనం, ఇద్దరు తండ్రుల యొక్క. పితృణం ఇది బహువచనం, తండ్రుల యొక్క. అలాగే సప్తమి విభక్తిలో ఇందులో కూడా రుకారం లేదు, కానీ అక్కడ ముందు షష్ఠీ విభక్తిలోను పంచమ విభక్తిలోను పితుహు అని తా కొమ్ము హలంతో అది వచ్చింది, విసర్గ వచ్చింది. ఇక్కడ ఇందులో ఏంటంటే పితరి గుర్తుంచుకోవాలి. తండ్రి అందు, పితరి అంటే తండ్రి అందు ఏకవచనం. అదే ద్వివచనం అయితే పిత్రోహ ఇద్దరు తండ్రుల యందు. బహువచనం పితృషు తండ్రుల యందు. మీరు కమల గారు మీరు ఏం చేస్తారంటే ఈ పిత బదులు మాత అని వాడి ఈ టేబుల్ చదవండి. ఇక్కడ పితృ శబ్దం బదులు మాతా శబ్దం అంటే తల్లి సహజంగా వచ్చే బంధుత్వం కాబట్టి ఇక్కడ విభక్తి ప్రథమ విభక్తి ఏకవచనం మాతా, ద్వివచనం మాతరౌ, బహువచనం మాతరః తల్లుల. ద్వితీయ విభక్తి మాతరం వందే మాతరం అంటున్నారు, వందే మాతరం అంటున్నారు, నమామి సంస్కృత మాతరం అంటున్నారు. మాతరం అంటే తల్లిని. ద్వితీయ విభక్తి ద్వివచనం మాతరౌ, బహువచనం ఇక్కడ మాతృ, ఆల్రెడీ ముందే మీరు చెప్పారు ఇక్కడ. తృతీయ విభక్తి ఏకవచనం మాత్ర, ద్వివచనం మాతృభ్యాం, బహువచనం మాతృభిః. చతుర్థి విభక్తి మాత్రే, మాతృభ్యాం ద్వివచనం, బహువచనం మాతృభ్యః తల్లుల కొరకు. పంచమ విభక్తి మాతుః, కరెక్ట్, మాతుః మాతృభ్యాం మాతృభ్యః. షష్ఠీ విభక్తి మాతుః, మాత్రో ద్వివచనం మాత్రో, బహువచనం మాతృణాం. సప్తమి విభక్తి మాతురి, మాతరి, పితరి లాగే మాతరి, తూ ఎందుకు మాతరి, మాతరి. మాత్రో, మాతృషు అంటే తల్లుల యందు. అంటే చాలా ఈజీగా ఉంది, ఒకటి నేర్చుకుంటే మనకి అన్నే తెలుసు. ఇప్పుడు వివేక చూడమని 444వ శ్లోకంలో అత్యంత కాముకస్యాపి
అని చెప్పి యథా కుంఠతి మాతరి అని రాశారు. తల్లి యందు వాడి వేషాలు ఉండవు చెప్పు. ఎన్ని వేషాలు వేసేవాడన్నా తల్లి దగ్గరికి వచ్చేసరికల్లా బుద్ధిగా ఉంటాడు. మాతరి అని ఆయన వాడారు. మాతరి అంటే తల్లి యందు, పితరి అంటే తండ్రి. పితా శబ్దం ఇప్పుడు చూస్తూనే ఉంటారు మీరు. జగత పితరౌ వందే అంటే ఇద్దరు తండ్రులు. అక్కడ ఇద్దరు తండ్రులు ఎవరు? అక్కడ ఆమె తల్లి, అతను తండ్రి అనే అర్థంలో తల్లిదండ్రులు అన్నప్పుడు కూడా పితరవు అనే వాడతాం. తల్లిదండ్రులు అని చెప్పినప్పుడు పితరవు. జగత పితరవు వందే. ఇద్దరు తండ్రులు అవ్వచ్చు, తల్లి తండ్రిని కూడా పితరవు అనే అంటాం. పితృభ్యాం పిత్రో పితు పితరి. పితృషు రుణం అంటే పితృణాం రుణం, తండ్రుల యొక్క రుణాన్ని తీర్చుకోలేము. పితృషు తండ్రుల యందు భక్తిభావం అస్తి, భక్తిభావం ఉన్నది. ఇట్లా రకరకాల సెంటెన్సెస్ మీరే తయారు చేయొచ్చు ఒకసారి ఇవి తెలిసిన తర్వాత ఏం చేస్తాం? నెక్స్ట్ పితృ శబ్దం నుంచి నిష్క్రమించి నెక్స్ట్ శబ్దానికి వెళ్తాం. నప్తృ అంటే నప్తా అనేటటువంటి పదమునకు అర్థం ఏమిటంటే ముని మనవడు. మా అని రాశాను అక్కడ, పేరు స్పేస్ కోసమని. ముని మనమడు అంటారు కదా. తండ్రి యొక్క కొడుకు తర్వాత మనమడు నెక్స్ట్ ముని మనమడు. అంటే నప్తా ముని మనమడు. నప్తారౌ పితరౌ లాగే నప్తారౌ. పితరహ లాగే నప్తారహ. పితరం లాగే నప్తారం అంటే మునిమనముని. నప్తారౌ ఇద్దరు మునిమనలను. నప్తృన్ అంటే మునిమనములు. ఇందాక అంటున్నా పితృన్ అన్నాం, ఇక్కడ నప్తృన్ అన్నాం. మాత దగ్గరికి వచ్చకల్లా మాతృహ్ అయింది. అదొక్కటే తేడా. ఓకే. వ్యాసం వశిష్ఠ నప్తారం. వ్యాసుడు వశిష్ఠుని యొక్క మునిమనముడు. శక్తే పౌత్రం శక్తి మహామునికి పౌత్రుడు. అకల్మషం వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అకల్మషం. పరాశర ఆత్మజం పరాశరుని ఆత్మజుడు అంటే కొడుకు. సుఖ తాతం ఎవరికి తాత అంటే తండ్రి. తాత అంటే తండ్రి. సుకునకు తండ్రి అయిన వ్యాసునకు నమస్కారం. ఇక్కడ నప్తారం అన్నారు. వ్యాసం వశిష్ఠ నప్తారం వశిష్ఠుని యొక్క మునిమనవని. వందే మునిమనవనికి కి అని అర్థం. మునిమనవని ప్రార్థిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. నప్తారౌ నప్తృన్. నప్త్రా అంటే మునిమనమునిచే. నప్తృభ్యాం ఇద్దరు మునిమనములచే. నప్తృభిః చాలామంది మనుమనులచే. నప్త్రే మునిమనుమని కొరకు. నప్తృభ్యాం ఇద్దరు మునిమన కొరకు. నప్తృభ్యః పితృభ్యాం పిత్రే ఎలా ఉందో అలాగే ఇక్కడ. నప్తుః అక్కడ ఏంటన్నావు? పీతుః అన్నాం. ఇక్కడ నప్తుః రకారం పోయింది ఇక్కడ కూడా. నప్తుః నప్తృభ్యాం నప్తృభ్యః. నప్తుః మళ్ళీ షష్ఠీలో. నప్త్రోః ఇద్దరు మనముల యొక్క. నప్తృన్ చాలామంది మునిమనముల యొక్క. అలాగే పితరి మాతరి అన్నాం. ఇక్కడ నప్తరి. నప్త్రోః నప్తృషు పితృషు మాతృషు అన్నట్టే నప్తృషు అని. అంటే ఆ పదం నేర్చుకుంటే ఇవి అలాగే ఉంటాయి. జస్ట్ వేరే కష్టపడి నేర్చుకోవడానికి ఏమీ లేదు. ఒకసారి మీరు చెప్పండి ఇవి ఏకవచనంలో. ద్వివచనం బహువచనం కమల గారు. ఇది సర్వనామాల్లో తృత్య ప్రత్యయాంతమే. ఇది కూడాను నప్తృ శబ్దం. నప్తృ అంటే మునిమనుడు. అంటే ఇది కూడా సహజమైందే, బంధుత్వ జాతకమే. అయితే ప్రథమా విభక్తి ఏకవచనం. నప్తా అంటే మునిమనువుడు. నప్తారౌ ఇద్దరు మునిమనవులు. నప్తారహ మునిమనవులు ఎక్కువ మంది. ఇది ద్వితీయ విభక్తిలో నప్తారం అంటే మునిమనుమని అతన్ని అని చెప్పడం అన్నమాట. నప్తారౌ ఇద్దరు మునిమనవలను. నప్తృన్ మునిమనవలను. తృతీయ విభక్తి నప్త్రా మునిమనవులచే. నప్తృభ్యాం ఇద్దరు మునిమనవలచే. నప్తృభిః మునిమనవలచే. చతుర్థీ విభక్తి నప్త్రే మునిమనవల కొరకు.
ద్వితీయ విభక్తి నప్తృభ్యాం ఇద్దరు మునిమనుమల కొరకు. ఇది బహువచనం అయితే నప్తృభ్య మునిమనుమల కొరకు. పంచమ విభక్తి ఏకవచనం నప్తు మునిమనుమల వలన, మునిమనుమని వలన. ద్వివచనం నప్తృభ్యాం ఇద్దరు మునిమనుమల వలన. బహువచనం నప్తృభ్య మునిమనుమల వలన. షష్ఠీ విభక్తి నప్తు ముని ఏకవచనం మునిమనుమని యొక్క. ద్వివచనం నప్త్రో ఇద్దరు మునిమనుమల యొక్క. బహువచనం నప్తృణ మునిమనుమల యొక్క. సప్తమి విభక్తి నప్తరి. ఇక్కడ నప్తరి అని వచ్చింది, అది కొంచెం అంటే ముందు మనకి దాంట్లో కూడా అలాగే పితరి, నప్తరి. పితాలో ఎలా ఉందో అలాగే ఇక్కడ నప్త కదా శబ్దము, నప్తరి. పితరి మాతరి అని వచ్చినట్టే ఇక్కడ నప్తరి అని నేను చేసుకోవాలి. నప్తరి అంటే మునిమనుమల యందు ఒకటి ఏకవచనం. ఇది బహువచనం, అదే ద్వివచనం నప్త్రో, మళ్ళీ అక్కడ విసర్గ ఉంటుంది, ఇద్దరు మునిమనుమల యందు. నప్తృషు ఇది బహువచనం, మునిమనుమల యందు ఎక్కువ మంది మునిమనుమల యందు. వ్యాసం, వ్యాసుని. ద్వితీయ విభక్తి వశిష్ఠ నప్తారం, వశిష్ఠుని యొక్క మునిమనమని వందే నమస్కరిస్తున్నాను అంటే అక్కడ ద్వితీయ విభక్తి వాడి. అదేవిధంగా చాలా చోట్ల మీకు కనిపిస్తూ ఉంటాయి ఈ పదాలన్నీ. అక్కడ ఏ విధంగా అయితే పితృశబ్దంలో ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే పిత్రా అన్నప్పుడు నప్త్రా, పిత్రే, నప్త్రే, పితుహు, నప్తుహు, పితరి, నప్తరి. పితృభ్యాం, నప్తృభ్యాం, నప్త్రోహ్, పిత్రోహ్ అన్నట్టుగా నప్తారౌ, పితరౌ. అలాగే ఉన్నాయి అక్కడ కూడా. చూడడానికి ఏమీ కష్టం లేదు. అంటే పితృశబ్దాన్ని నేర్చుకుంటే మాతృశబ్దాన్ని నేర్చుకున్నట్టే. మాతృశబ్దాన్ని నేర్చుకున్న తర్వాత అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నప్తృశబ్దాన్ని కూడా నేర్చుకున్నట్టే అవుతుంది. అయితే కొన్నిట్లో మాత్రం సార్ చిన్న ఏం లేదు, ఒకటేలా ఉన్నాయన్ని. నప్త అనే పదం నుంచే డిరైవ్ అవుతున్నాయి. రకారం అనేటటువంటిది అన్నిట్లో ఉంది. ఒక్క మీకు నప్తుహు దగ్గర, నప్తా దగ్గరే రకారం అనేటటువంటిది ఇక్కడ పక్కన కానీ అక్కడ కానీ లేదు. అంటే కొన్నిట్లో రుకారం ఉంది, కొన్నిట్లోనూ కరారాముడు ఉంది, కొన్నిట్లో ఇది వస్తుంది. అది చూసుకోవాలి. ఇక్కడ పితృలు ఎలాగుందో నప్తులు కూడా అలాగే ఉంది. అన్నిట్లో కూడా అలాగే ఉంది, అది కొంచెం గుర్తుంచుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ పితాలోని నప్తా అని ఉంది, పితరం అంటే నప్తారం అని ఉంది, పిత్ర అంటే నప్త్రా అని ఉంది, పిత్రే అంటే నప్త్రే అన్నాము, పితృ అంటే నప్తుహు అన్నాము, పితరి అంటే నప్తరి అన్నాం కదా. అదే కరారాముడు ఎక్కడ వచ్చింది, మామూలు రూ ఎక్కడ వచ్చింది అని చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇదైంది. కమల గారు లేరేమో. చెప్పండి గురుగారు. స్వశ్రుహు అనే శబ్దం. స్వశ్రు అంటే మామగారు, ఫాదర్ ఇన్లా అంటాం కదా. స్వశ్రుహు అంటే మామ, ఆ మామగారు. బంధుత్వ ద్యోతకమే ఇది కూడా, బంధుత్వమే కదా ఇది కూడా. శ్వసా, శ్వసారౌ, శ్వసారః, శ్వసారం మామను, శ్వసారౌ ఇద్దరు మామలను. స్వశ్రూ చూసారా, స్వశ్రూ ఎలా ఉంది, ఇందాక ఎలా ఉంది, నప్తృన్ అని ఉంది, ఇక్కడ స్వశ్రూ అని ఉంది. మాతృ అన్నట్టుగా ఇక్కడ విసర్గ లేదు, స్వశ్రూ అని ఉంది. అదొకటే డిఫరెన్స్. మిగతా వాటికి మాతృ దగ్గర మాతృహన్. ఓకే, స్వశ్రుభ్యాం, పితృభ్యాం, మాతృభ్యాం, నప్తృభ్యాం లాగే స్వశ్రుభ్యాం, నప్తృభిః, పితృభిః, మాతృభిః, స్వశ్రుభిః. సేమ్. పిత్రే లాగే స్వశ్రే, మామ కొరకు. స్వశ్రుభ్యాం ఇద్దరు మామల కొరకు. స్వశ్రుభ్యః మామల కొరకు. స్వసుహు పితుహు, మాతుహు, నప్తుహు లాగే స్వసుహు. స్వశ్రుభ్యాం, స్వశ్రుభ్యః. స్వసుహు షష్ఠి. స్వశ్రో పిత్రో, మాత్రో, నప్త్రోః అన్నట్టే స్వశ్రోః. స్వశ్రూణాం, పితॄణాం, మాతృణాం, నప్తॄణాం, స్వశ్రూణాం ప్లూరల్ మామల యొక్క. స్వసరి, పితరి, మాతరి, నప్తరి,
స్వసరి మామయందు, స్వశ్రోహ్ అంటే మళ్ళీ అక్కడ పిత్రోహ్ లాగే స్వశ్రోహ్. ఇద్దరు మామలయందు. పితృషు మాతృషు నప్తృషు స్వశ్రుషు అంటే మామల యందు. అర్థమైందా? చదవండి కమల గారు. శత్రు శబ్దము మామగారు అంటే సహజంగా బంధుత్వం శ్లోతకాలు ఇవన్నీ. ప్రథమ విభక్తి ఏకవచనం స్వతా అంటే మామ, ద్వివచనం స్వసారౌ. చూసారు అక్కడ పితా మాతా నప్తా స్వసా. పితర వచ్చినట్టు స్వసారౌ, స్వసారః అంటే మామలు బహువచనం. ద్వితీయ విభక్తి స్వసారం అంటే మామను, ద్వివచనం స్వసారౌ ఇద్దరు మామలను అంటే మాతరౌ పితరౌ లాగా వచ్చింది ఇక్కడ కూడా. బహువచనం స్వశ్రు అంటే మామలను. తృతీయ విభక్తి అక్కడ తేడా ఉంది. పితృ నప్తృన్ మాతృ తిరగసరే మాతృ స్వశ్రు. తృతీయ విభక్తి స్వస్త్ర పిత్ర మాత్ర అలాగే స్వస్త్ర. ద్వివచనం స్వశ్రుభ్యాం ఇద్దరు మామలకే. బహువచనం స్వశ్రుభి మామలకే అంటే పితృభి లాగా. చతుర్థి విభక్తి స్వస్త్రే మామ కొరకు. ద్వివచనం స్వశ్రుభ్యాం ఇద్దరు మామల కొరకు. బహువచనం స్వశ్రుభ్య మామల కొరకు. ఇది చతుర్థి విభక్తి పంచమి విభక్తి ద్వివచనంలో ఒక్కలాగా వస్తుంది. తృతీయ చతుర్థి పంచమి మూడు ఒక్కలాగే ఉంటాయి. చతుర్థి పంచమి. ఇప్పుడు చతుర్థి విభక్తి ఇది పంచమి విభక్తి స్వసుహు అంటే మామల వలన. ద్వివచనం స్వశ్రుభ్యాం ఇద్దరు మామల వలన. బహువచనం స్వశ్రుభ్య మామల వలన. అంటే చతుర్థి విభక్తి పంచమి విభక్తి బహువచనంలో కూడా ఒక్కలాగా ఉంది. చతుర్థి విభక్తి స్వసుహు అంటే మామ యొక్క. ద్వివచనం స్వశ్రో ఇద్దరు మామల యొక్క. బహువచనం స్వశ్రూణాం మామల యొక్క. సప్తమి విభక్తి స్వసరి మామయందు. ద్వివచనం స్వశ్రో. ఇక షష్ఠి విభక్తి సప్తమి విభక్తి రెండు ఒక్కలాగా ఉంది. అకార్డింగ్ టు ద సెంటెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ద్వివచనంలో ప్రథమ ద్వితీయ ఒకలాగే ఉంటాయి. తృతీయ చతుర్థి పంచమి ఒకలాగే ఉంటాయి. షష్ఠి సప్తమి ఒకలాగే ఉంటాయి. ఇక్కడ సప్తమి విభక్తి బహువచనం స్వశ్రుషు మామలయందు అంటే మాతృషు పితృషు అలాగే నప్తృషు అలాగే ఇది కూడా. ఇది కూడా కొత్తది మరొకటి చూపిస్తుంది. ధాతృ శబ్దం. ధాతృ అనేది లాక్షణికం అంటే ఒక లక్షణాన్ని చెప్తుంది. ఇది బంధుత్వం కాదు కదా, అందువలన సహజం అనలేదు, లాక్షణికం అన్నాము. కర్తృర్థకం అంటే చేసేవాడు. ధాత అంటే సృష్టి చేసేవాడు అని అర్థం. వి కలిపితే విధాత అవుతుంది. విధాత ధాత ఒక్కలాగే ఉంటాయి. ఆ వి యాడ్ చేస్తే విధాత అంటే విశిష్టంగా సృష్టి చేసేవాడు అనే అర్థంలో విధాత అంటాము. మామూలుగా ధాత అని అదే అర్థం. ఓకే. ధాత బ్రహ్మ, ధాతారౌ ఇద్దరు బ్రహ్మలు, ధాతారః బ్రహ్మలు, ధాతారం బ్రహ్మను, ధాతారౌ ఇద్దరు బ్రహ్మలను, ధాతృన్ పితృన్ నప్తృన్ ఎలా ఉందో అలాగే ఉంది. మాతృశబ్దంలా ఉండదు, పుల్లింగ పదం కదా, అంచేత ధాతృన్ అని. ఓకే. ధాత్రా పిత్ర అలాగే ధాత్ర. ధాతృభ్యాం ధాతృభిః. ధాత్రే పిత్రే నప్త్రే. స్వశ్రే మాత్రే ధాత్రే. ధాతృభ్యాం ధాతృభ్యః. ధాతుః పితుః మాతుః నప్తుః స్వసుః ధాతుః. ధాతృభ్యాం ఇద్దరు, ధాతృభ్యః అనేకం. ధాతుః షష్ఠీ విభక్తి. ధాత్రోః పిత్రోః మాత్రోః నప్త్రోః స్వశ్రోః ధాత్రోః. ధాతॄణాం పితॄణాం మాతॄణాం
నప్తॄణాం శ్వశ్రూణాం ధాతॄణాం. ధాతరి పితరి మాతరి నప్తరి శ్వసరి ధాతరి. ధాత్రోః మళ్ళీ మీద షష్ఠిలాగే ఉంది. ధాతృషు పితృషు మాతృషు నప్తృషు శ్వశ్రుషు ధాతృషు. కష్టమేం లేదు, ఒకటి తెలిస్తే అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. శబ్దాలు తెలియాలి కదా అని చెప్పడం జరిగింది. ఓకే, దీన్ని రివ్యూ చేయడానికి ఏమీ లేదు. ఒకటే ఒకటి ఏంటంటే దీనికి స్త్రీలింగ శబ్దము ఉండదు. శ్వస అనే దానికి స్త్రీలింగ శబ్దం చెప్పలే. నప్త అంటే నప్త్రీ స్త్రీలింగ శబ్దము నప్త్రీ. ఆ నప్త్రి అనేటటువంటి పదం ఎలా ఉంటుందంటే స్త్రీ అనే పదం ఎలా ఉంటుందో నప్త్రి అనేది కూడా అలాగే ఉంటుంది. పిత మాత ఒకలా చూపించాను మీకు ఆల్రెడీ, అంటే స్త్రీలింగం పుల్లింగం రెండు చూపించాను. అలాగే నప్త నప్త్రి. తర్వాత శ్వసకి చెప్పలేదు. అలాగే ధాత అనే దానికి స్త్రీలింగం ఉండదు. ఇంకా నెక్స్ట్ తెలుసుకోవాల్సింది నృశబ్దము. నృశబ్దము ఇది బంధుద్యోతకము కాదు, లక్షణార్థము కాదు, కానీ తృచి ప్రత్యయమే ఇది కూడా. నా అంటే నరుడు అని అర్థం. నరౌ అంటే ఇద్దరు నరులు. నరం నరహ అంటే నరులు. ప్లూరల్, సింగులర్ డ్యూయల్ ప్లూరల్. నా నరౌ నరహ. నరం నరౌ నృన్. నరం నరౌ నృన్. నరం వర్షీయాంశం నయన విరసం నర్మసు జడం. చదువుకున్నాం కదా. నరం నరుని ద్వితీయ విభక్తి. నృ అంటే నరునిచే. నృభ్యాం నృభిః నరులచే. నృ పిత్రే లాగే నృ. పిత్రాలాగే నృ. ఒకే లెటర్ ఉంది కదా నా, అందువల్ల నృ. నృ నృ నుహు. పితృహు నుహు. ఇక్కడ నుహు అన్నది షష్ఠి విభక్తి. నృ నృభ్యాం. పితృభ్యాం బదులు నృభ్యాం. పితృభ్యః నృభ్యః. తర్వాత పంచమిలో మళ్ళీ తృతీయ చతుర్థి పంచమి ఒకలాగే ఉంటాయి ద్వివచనంలో. పితృభ్యాం లాగే నృభ్యాం నృభ్యః. నుహు పితుహు మాతుహు అన్నట్టుగానే షష్ఠీ విభక్తిలో నుహు. నృ పిత్రోలాగే నృ. పితॄణాం నృణాం. ఇంకొకటి నృణాం అని కూడా రాయవచ్చు. రెండు ఫార్మ్స్ ఉన్నాయి. నృణాం పితॄణాం లాగా, మాతృణాం లాగా. మాతృణాం పితృణాం లాగా హ్రస్వంగానే ఉండొచ్చు, అది నృణాం అవుతుంది. నృణాం అని రాకనే కనబడితే అది కూడా తప్పు కాదు, అది కరెక్ట్. పితరి మాతరి స్వసరి నప్తరి ధాతరి నరి. నరి అంటే నరుని యందు. నృ ఇద్దరు నదుల యందు. నృషు అంటే నరులు. పితృషు మాతృషు స్వశ్రుషు నప్తృషు ధాతృషు నృషు. ఒక పదం తెలిస్తే అన్ని పదాలు తెలుస్తాయి. నృశబ్దం కూడా చాలాసార్లు వస్తూ ఉంటుంది మనకి. నరం వర్షీయాంశం నయన విరసం అంటూ ద్వితీయ విభక్తి నయన వాడారు కదా. అది ఇంకా స్త్రీ అనే పదాన్ని తీసుకుంటాం. స్త్రీ అనేటటువంటిది ఈకారాంత స్త్రీలింగ శబ్దం. స్త్రీ ఈకారాంత స్త్రీలింగ శబ్దము. ఆడుది సాధారణంగా ఆడది అంటాం. ఆడది అనేది కరెక్ట్ తెలుగు కాదు, ఆడుది అనేదే కరెక్ట్ తెలుగు. ఆడది ఆడదానికి అనక ఆడుదానికి అని రాయాలి. రాసినప్పుడు ఆడుది అనేదే కరెక్ట్. విభక్తి రూపాలు ఇవి. శ్రీ అనేదానికి కూడా ఈ స్త్రీలాగే ఉంటాయి. స్త్రీ అంటే లక్ష్మి అని అర్థం. ఇప్పుడు స్త్రీ ఎలా ఉందో స్త్రీ అలాగే ఉంది. స్త్రీ తెలిస్తే స్త్రీ కూడా తెలిసినట్టు. స్త్రీ స్త్రీ. స్త్రియౌ స్త్రియౌ. స్త్రియః స్త్రియః. అలాగే స్త్రియం స్త్రియం అలాగే వస్తుంది. అంటే స్త్రీ కూడా అలాగే తెలుసుకున్నట్టే అయిపోతుంది. స్త్రీయంకి రెండు పదార్థాలు ఉన్నాయి, రెండు పదాలు ఉన్నాయి, రెండు రూపాలు. స్త్రియం స్త్రీం. అది స్త్రియౌ స్త్రియః స్త్రీః. స్త్రియా స్త్రీభ్యాం స్త్రీభిః.
పితా, అలాగే స్త్రియాను, స్త్రియై, స్త్రీభ్యాం, స్త్రీభ్య, ఓకే, స్త్రియా, స్త్రీభ్యాం, స్త్రీభ్య, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. పితామాతృక తృచ్ప్రత్యయాలా ఉండవు. ఇది ఈకారాంత స్త్రీలింగం కాబట్టి ఈకారాంత స్త్రీలింగాలన్నీ ఎలా ఉన్నాయో అలాగే ఉంటుంది. స్త్రియాం, స్త్రియో, స్త్రీణాం, స్త్రియాం, స్త్రియో, స్త్రీషు, ఆడువారి అందు. నాగరత్నం గారు, మీరు స్త్రీ శబ్దానికి చెప్పండి. ముందు రెండు ఎందుకు చెప్పలేదంటే అవి ఒకలాగే ఉన్నాయి కదా, అట్లా పెద్ద వ్యత్యాసం ఏం లేదు. నృ అనే శబ్దానికి, ధాత అనే శబ్దానికి ముందు అట్లాగే ఉన్నాయి కాబట్టి చెప్పలేదు. స్త్రీ అనేది ఈకారాంత స్త్రీలింగ శబ్దము కాబట్టి ఇది స్త్రీ అనేది ఒకేలాగా బిహేవ్ చేస్తాయి రూపాలలో. ఓకే, చెప్పండి స్త్రీకి. స్త్రీ శబ్దము ఉమ్. స్త్రీలింగం ఈకారాంత ఆడుది అని అర్థం అన్నమాట. ఈకారాంత పదం స్త్రీలింగం, అది ఆడుది అని అర్థం చెప్పుకోవాలి అంచేత. స్త్రీ శబ్దంలాగే స్త్రీ శబ్దం కూడా ఉంటుంది. స్త్రీ అంటే లక్ష్మీదేవి అని కూడా, స్త్రీ అంటే ఆడుది అని, లక్ష్మీదేవి అని. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, వెనకని గొడవలు. సరే. వినిపిస్తుంది. ఇప్పుడు ప్రథమా విభక్తి ఏకవచనం అయితే స్త్రీ, ఆడుది అని వస్తుంది. అదే ద్వివచనం స్త్రియౌ, బహువచనం స్త్రీయః. ద్వితీయ విభక్తి స్త్రియం అని అనొచ్చు, లేకపోతే స్త్రీం అని కూడా అంటూ ఉంటారు, అలా కూడా అనొచ్చు. ద్వివచనం అయితే స్త్రియౌ, బహువచనం స్త్రియః, లేకపోతే స్త్రీ అని కూడా చెప్పుకోవచ్చు. జాగ్రత్త పట్టుకోండి, స్త్రీ అని పడితే బహువచనం ద్వితీయ, ఆ విసర్గ పెట్టకపోతే ఏకవచనం ప్రథమ. అర్థమైంది సార్. ఆ విసర్గతో అంత తేడా ఉంటుంది. విసర్గ పెట్టినంత మాత్రం బహువచనం అయిపోయింది, ద్వితీయ అయిపోయింది, ద్వితీయ అయిపోయింది. విసర్గ లేకుండా ఉంటే ప్రథమ విభక్తి. తృతీయ విభక్తి ఏకవచనం స్త్రియా, స్త్రియా, ద్వివచనం స్త్రీభ్యాం, బహువచనం స్త్రీభిః. చతుర్థి విభక్తి ఏకవచనం స్త్రియై, ఆడదాని కొరకు అని చెప్పడానికి. ద్వివచనం స్త్రీభ్యాం, బహువచనం స్త్రీభ్యః. పంచమి విభక్తి స్త్రియాః, ద్వివచనం స్త్రీభ్యాం. అది ముందులాగే చతుర్థిని, ఇది ఒకలాగా ఉంటాయి. తృతీయ, చతుర్థి, పంచమి ఒకలాగే ఉంటాయి, స్త్రీభ్యాం అని ద్వివచనంలో. అలాగే ఇందులో కూడా పంచమి చతుర్థిలో కూడా స్త్రీభ్య అన్నది బహువచనం, ఈ పంచమిలో కూడా స్త్రీభ్య బహువచనం. షష్ఠీ విభక్తి ఏకవచనం స్త్రియాం, ద్వివచనం స్త్రియో, ఇద్దరు ఆడవారి యొక్క అని చెప్పినప్పుడు. బహువచనం స్త్రీణాం. సప్తమి విభక్తి మళ్ళీ స్త్రియాం, అంటే ఏకవచనం రెండిట్లోనూ ఒకలాగా ఉంటాయి. షష్ఠీ విభక్తిలోను సప్తమి విభక్తిలోను స్త్రియాం అనే ఉంటుంది. అలాగే ద్వివచనం కూడా అలా లేదు, షష్ఠీ విభక్తి వేరే, సప్తమి విభక్తి వేరే ఉంది కదా, అక్కడిక్కడ అలా ఈకారాంతం కాబట్టి. ఈకారాంతానికి రెండు ఒకలాగే ఉన్నాయి. ఇక్కడ ద్వివచనం కూడా స్త్రియోహో, స్త్రియోహో, షష్ఠీ విభక్తి సప్తమి విభక్తి రెండు ఒకలాగే ఉంటాయి. అలాగే షష్ఠీ విభక్తిలో బహువచనం అయితే స్త్రీణాం అని ఉంది, అదే సప్తమి విభక్తి అయితే స్త్రీషు అని ఉంది. సో ఈ పదాలు తెలుసుకోవాలి మనము. వీటికి వాక్యాలు నేను ఇవ్వలేదు, ఎందుకంటే ఇవి సాధారణంగా వచ్చేటటువంటి శబ్దాలే, మనం క్రియేట్ చేసుకోవచ్చు ఎన్ని వాక్యాలు కావాలంటే అన్ని వాక్యాలు. ఒక ఇది ఎక్సర్సైజ్ ఇచ్చాను, ఎక్సర్సైజ్ ఇప్పుడు ఒకసారి చూసేద్దాం, తర్వాత మీరు రాదురు కానీ. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అనేది భగవద్గీత యొక్క ప్రార్థన. వ్యాసం, వ్యాసుని, వశిష్ఠ నప్తారం, వశిష్ఠుని యొక్క ముని మనవని, శక్తే, శక్తిముని యొక్క పౌత్రం అంటే మనుమని, పరాశరాత్మజం, పరాశరుని కొడుకుని, సుఖతాతం, సుకుని తండ్రిని, వందే, నమస్కరిస్తున్నాను. అది వ్యాసం వశిష్ఠ నప్తారం. అత్యంత కాముకస్యాపి వృత్తి కుంఠతి మాతరి. ఎంతటి దుర్వ్యసనాలు ఉన్నవాడైనా తల్లి దగ్గరికి వచ్చేసరికి వాడి దగ్గర అవి చెల్లవు, బుద్ధిగా ఉంటాడు అంటూ చెప్తాడు. జగత పితరౌ వందే పార్వతీ
తర్వాత భగవద్గీతలో పితా అహం అస్య, అస్య జగతః అంటే ఈ జగత్తునకు, అస్య జగతః అస్య ఈ జగత్తు యొక్క పితా అహం తండ్రిని నేను. పితా ప్రథమ ఏకవచనం కదా. మాతా ధాత పితామహ, నేనే తల్లి మాత, నేనే ధాత, నేనే దీనిని కల్పించేవాడిని, కర్తను. పితాహం అస్య జగతః మాతా ధాత పితామహ. తర్వాత 8-9లో సర్వస్య ధాతారం అచింత్య రూపం. సర్వస్య ప్రపంచమంతటి యొక్క, షష్ఠీ విభక్తి, ధాతారం అంటున్నారు కదా. ధాతారం అచింత్య రూపం. ధాతారం అన్నది మనకి ఎక్కడ వచ్చింది? ధాత అనేది చూడండి. ధాతారం అంటే ద్వితీయ విభక్తి, అంటే బ్రహ్మను. సర్వస్య ధాతారం అంటే అన్నిటికీ ఏదైతే ధాతారం అంటే అటువంటి బ్రహ్మను అచింత్య రూపాన్ని నేను ధ్యానిస్తున్నాను. ధాతారం అనేది ద్వితీయ విభక్తి. స్త్రియో వైశ్యా తథా శూద్రా. స్త్రియో ఎక్కడ ఉంది? స్త్రియో చూడండి ఇక్కడ. స్త్రియో స్త్రియా, స్త్రియో అంటే స్త్రీల యొక్క, స్త్రియో అంటే షష్ఠీ విభక్తి, స్త్రియో అంటే షష్ఠీ విభక్తి. వైశ్యా తథా శూద్రా. కులస్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ. కులస్త్రీషు అంటే ఇక్కడ సప్తమిలో ఉంది. కులస్త్రీషు, కులస్త్రియ స్త్రీషు, స్త్రీషు అనేది సప్తమి. స్త్రియ అనేటటువంటిది ఎక్కడ ఉంది? స్త్రియ అని. ఇదిగో ఇది ద్వితీయ విభక్తి. అంటే ద్వితీయ విభక్తి, సప్తమి విభక్తి రెండు వాడారు. కులస్త్రియ కులస్త్రీలను, స్త్రీషు కులస్త్రీల యందు, దుష్టాసు వార్ష్ణేయ శ్లోకం. అది ఈ విధముగా మనకు ఉన్నటువంటి స్క్రిప్చర్స్లో ఉన్నటువంటి మాటలనే తీసుకుని మీకు ఈ పదాలను చూపడం జరిగింది. ఒక శ్లోకం ఇచ్చాము. కదా వా కైలాసే కనకమణి సౌధే సహగణైః వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుట విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖత. ఇవాళ విధాత తెలుసుకున్నాం కదా. ఆ విధాతలో విధాతృణాం అని నేర్చుకున్నాం. విధాతృణాం అంటే ఏమిటి? ఇదిగో స్త్రీణాం నృణాం విధాతృణాం, ధాతృణాం విధాతృణాం అనేటటువంటి ప్రయోగము బహువచన షష్ఠీ విభక్తి. అంటే బ్రహ్మల యొక్క. విధాతృణాం కల్పాన్ క్షణమివ వినిశ్యామి సుఖత. విధాత అన్న ధాత అన్న ఒకటి. దీంతో విభక్తులు చెప్పండి. ఎవరో ఒకరు ఫస్ట్ 2 లైన్లు ఒకరు, మిగతా 2 లైన్లు మరొకరు ప్రయత్నం చేయండి. నాగరత్న గారు మీరు ట్రై చేయండి. ఫస్ట్ 2 లైన్లు. కదావా కైలాసే. కైలాసే అంటే కైలాసమునందు అని చెప్పుకోవాలా? అంటే సప్తమి విభక్తి. కదావా అంటే యదా, తదా, కదా. యదా అంటే ఎప్పుడు, తదా అంటే ఎప్పుడు, కదా అంటే ఎప్పుడు. అవును, అది అందులో విభక్తి ఏం చెప్తాం సార్? అందులో విభక్తి ఎలా కాదు. అదే యదా, తదా అనేది అంతే. కదావా అంటే ఎప్పుడో కదా. ఇప్పుడు కైలాసే కైలాసం నందు కనకమణి అప్పుడు కైలాసే కైలాసమునందు. నెక్స్ట్ కనకమణి సౌధే. కనకమణి అనేది విశేషణం. అదే అంటే సౌధానికి విశేషం. సౌధానికి సౌధమునందు. మళ్ళీ అది కూడా సహ గణై, గణములతో. గణై అన్నది ప్రథమ విభక్తి. సహ గణై అంటే గణములతో అంటున్నాం కాబట్టి బహువచనం. ప్రథమ వ్యక్తి బహువచనం. బహువచనం గణై. సహ గణై అంటే తృతీయ విభక్తి. గణములతో. గణములతో. వసన్. వసన్ అంటే ఉండడం. ఉండడం అది గర్భ కదా అని ఇక్కడ అవసరం లేదు. శంభోర్ అగ్రే అంటే అలా కాదు. అక్కడ సహగణై వసన్
అంటే ఆహా. గణములతో సహితంగా ఉంటూ. వసన్ ఆహా. అంటే అసమాపక క్రియ. ఉమ్. ఈయన ఎలా ఉండాలట? కైలాసంలో ఉండాలి, కనకమణి సౌధంలో ఉండాలి, ఆ గణాలతో పాటుగా ఉండాలట ఈయన. అవును సార్, ఇందులో విభక్తి ఏం కైలాసే చెప్పినట్టు? కనకమణి సౌధే సహగణైర్ సహగణై వసన్. అంటే అవును, ఇందులో గణములతో సహితంగా ఈయన కూడా ఉండాలి, ఈ ప్రార్థిస్తున్న ఆయన. అవును, వసన్ అన్న మాట కూడా కలిపితే విభక్తి ఏమొస్తుంది, ఎలా వస్తుంది అది అడుగుతాను. సహగణై వసన్ అంటే ఉమ్. ఉంటూ, గణై ఉమ్. సహ అనేటటువంటి తృతీయ ఆ. గుణములతో ఉంటూ అనే అసమాపక క్రియ. ఆ తర్వాత అదే చెప్పుకుంటాం. శంభో. సమాపక క్రియ వసన్. ఆ, అవును. శంభోర్ అగ్రే అలాగే స్ఫుటఘటి. ఇంకొక అసమాపక క్రియ ఉంది ఇందులో. నిగదన్ అని ఒక అసమాపక క్రియ ఉంది. రెండు అసమాపక క్రియలు పెట్టి అక్కడేమో వినేష్యామి అనేటటువంటి సమాపక క్రియతో ముగిస్తున్నారు. చూద్దాం, సార్ నిగదన్ అంటే అర్థం ఏంటి? నిగదన్ చెప్తానండి. అంటే అక్కడ రాలేదు కదా ఇంకా, ఇప్పుడెందుకు? అలాగే సార్. విల్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ వీ కమ్ టు దట్. సరే సార్. వసన్. శంభోర్ శంభోర్ అగ్రే స్ఫుటఘటిత మూర్ధాంజలి పుటః. శంభోః అగ్రే అంటే శంభో అగ్రే శంభోః అంటే శంభుని యొక్క శంభుని యొక్క అగ్రే ముందు షష్ఠీ విభక్తి. భాగము నందు. శంభో మనే అంటే షష్ఠీ మనే విభక్తి. ఉమ్. అన్నట్టుగా అగ్రే. ఆ, శంభో అంటే షష్ఠీ విభక్తి అవుతుంది కదా సార్, ఏకవచనం షష్ఠీ విభక్తి. శంభోర్ అగ్రే శంభుని యొక్క ముందు భాగము. అందుకే ఆ ఎక్కడ తర్వాత ఉండాలి ఈయన? కైలాసంలో ఉండాలి, కనకమణి సౌధంలో ఉండాలి, గణాలతో కూడి ఉండాలి, మళ్ళీ ఈశ్వరుడు ఎదురుగా ఉండాలి. ఎలా స్ఫుట ఉండాలట? స్ఫుటఘటిత మూర్ధాంజలి పుటః ఉమ్. అంటే మూర్ధము ఇదిగో ఈ భాగము, ఆ, అంజలి ఇది, ఈ అంజలి పుటములు అంటే ఇవి రెండు ఆ, పార్ట్స్. ఆ, రెండు దళాలు ఉన్నాయి కదా, ఈ రెండు దళాలు అంజలించాలి, ఇలా కలపాలి. కలిపి ఎక్కడ పెట్టాలి? మూర్ధ అంటే ఇక్కడ. అక్కడ ఏం చేయాలి? ఘటిత ఉంచినటువంటి. ఎలా ఉంచాడు? స్ఫుట ఘటిత అంటే ప్రస్ఫుటంగా కనబడేటట్టు ఇలా. పుటఘటిత మూర్ధాంజలి పుటః అనేటటువంటిది ప్రథమ విభక్తి. పుటః అంటున్నాం కదా, మూర్ధాంజలి పుటః. మూర్ధాంజలి పుటః, అంజలి పుటః అనేది దానికి మూర్ధాంజలి అనేది విశేషణం. ఇంకా విశేషణం. పుటఘటిత అనేది కూడా విశేషణం. అంచేత పుటః అన్నది అది ప్రథమ విభక్తి వస్తుంది. అంటే ఈ భక్తుడు శంకరాచార్యుల వారు కైలాసే కనకమణి సౌధే సహగణై వసన్ శంభోరగ్రే స్ఫుటఘటిత మూర్ధాంజలి పుటః. కదావా ఎప్పుడో కదా అది. ఏం చేయాలి ఇంకాను? కమల గారు చూడండి మిగతా రెండు. విభో సాంబ స్వామి పరమశివ పాహీతి నిగదన్. విభో అంటే విభుడు కదా. విభోః అంటే సంబోధన ప్రథమ విభక్తి. సాంబా హే సాంబా, స్వామిన్ హే స్వామి, పరమశివ హే పరమశివ. అహీతి అంటే పాహి ఇతి రక్షించు అంటూ. నిగదన్. నిగదన్ అంటే పలుకుచు, ఉచ్చరిస్తూ, స్తుతిస్తూ. నిగదన్ ఏమని స్తుతించాలట? హే విభో, హే సాంబ, హే స్వామి, హే పరమశివ, పాహీతి పాహీతి రక్షించు రక్షించు అంటూ నినాదం చేస్తున్నవాడినై నిగదన్. విధాతృణాం అంటే ఇప్పుడు ఏం చెప్పి చూపించాను కదా, బ్రహ్మల యొక్క. కల్పాం క్షణమివ అంటే ఈ విధాతృణాం కల్పాం అంటే విధాత కల్పము ఒక కల్పము. విధాతృణాం కల్పాన్ అంటే అనేక బ్రహ్మల యొక్క కల్పములు. అంటే ఒక్క బ్రహ్మ కాదు, అంటే ఒక సృష్టిలో ఒక బ్రహ్మ ఉంటారు. అదే అనేక బ్రహ్మలు అవుతే ధాతు కల్పాన్ అన్నారు అనుకోండి, ఒక బ్రహ్మ యొక్క కల్పం. విధాతు కల్పాన్ అని, విధాతృణాం కల్పాన్ అంటే అనేక బ్రహ్మల యొక్క కల్పాలన్నింటినీ కూడా, అంటే అనేక యుగాలను కల్పాలను కూడా ఏం చేయాలట? వినేష్యామి సుగతః. క్షణమివా క్షణంలాగా. వినేష్యామి అంటే ఫ్యూచర్ టెన్స్. వినేష్యామి, కరిష్యామి, భవిష్యామి, వదిష్యామి అనేటటువంటి అంటే ఆ విధముగా
ఒక క్షణంలాగా గడిపేస్తాను. సుఖత ఆనందంతో, ఆ పరమానందంతో గడిపేస్తాను కదా. కదావా ఎప్పుడు ఎప్పుడు గడిపేస్తాను. సరే, ఏమిటి గడిపియాలి? అనేక బ్రహ్మల యొక్క కల్పనలన్నింటినీ కూడా ఒక క్షణంలాగా నీ ముందుండి గడిపేటటువంటి అదృష్టం ఎప్పుడు వస్తుంది అంటే అనేక బ్రహ్మకల్పాలు నీ ఎదురుగా ఉండాలి. కదావా కైలాసే కనకమణి సౌధే సహగణై వసన్ అసమపక్రియ శంభోరగ్రే స్ఫుటఘటిత మూర్ధాంజలి పుట. హే విభో, హే సాంబ, హే స్వామిన్, హే పరమశివ పాహీతి నిగదన్ ఉచ్చరిస్తూ పలుకుతూ విధాతృణాం కల్పాన్ అనేక బ్రహ్మగారుల యొక్క కల్పాలను క్షణమేవ ఒక్క సెకండ్ లాగా, స్ప్లిట్ సెకండ్ లాగా సుఖత. సుఖత అంటే సుఖము, సుఖముతో, ఆనందంతో, ఆనందంతో. తృతీయ సుఖత వినేష్యామి వెర్బు, వినియోగిస్తాను, గడుపుతాను. ఫ్యూచర్ టెన్స్ లో ఉంది వినేష్యామి అని. బాగుందా శ్లోకం? అర్థం తెలిస్తే అంత ఎంత ఆనందంగా. అందరూ ఓపెన్ చేయొచ్చు, ఎవరైనా మాట్లాడడానికి అవకాశం ఇద్దాము. ఈ శ్లోకాన్ని పూర్తిగా చదువుతాను వినండి. కదా వా కైలాసే కనకమణి సౌధే సహగణైర్వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుటః విభో సాంబస్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. అది ముఖ్యంగా ఎందుకు తెచ్చారంటే విధాతృణాం అనే ధాతృ అనే పదం ఉంది కదా, దానికి సంబంధించిన బహువచన షష్ఠీ విభక్తి అని చూపడానికి. దాంతోపాటు ఈ మిగతా విభక్తులు కూడా చూసి మిగతా వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. ఇది స్త్రీ గురుగారు ఒక డౌట్. ఇప్పుడు స్త్రీ చెప్పారు కదా, అలాగే శ్రీ కూడా అలాగే అన్నారు. ఆ స్త్రీ ఒకలాగే ఉంటాయి. ఉంటాయి. కావాలంటే చదువుతాం, స్త్రీతో చదువుతాం, ఎలా ఉంటుందో చూడండి. ఆ పదాలు చదవండి. ఆ స్త్రీకి బదులు స్త్రీ అని చెప్పండి. శ్రీ ప్రథమ శ్రీ శ్రియౌ శ్రియ శ్రియం శ్రియౌ. దీంట్లో శ్రియం అనే మాట దీంట్లో వస్తుంది. మన అదేంటది స్త్రీ సూక్తంలో వస్తుంది. స్త్రీ సూక్తంలో శ్రియం దేవీం అని వస్తుంది. శ్రియం దేవి శ్రియం అనే మాట అక్కడ. శ్రియం అంటే ఆ దేవిని, శ్రీని, లక్ష్మిని అని. శ్రీయ జాత శ్రియ అనుధ్యాయ శ్రియం అని వస్తుంటుంది కదా. స్త్రీయం అని కూడా అనొచ్చు, స్త్రీయం అని కూడా. శ్రియం అనొచ్చు. ఓకే. శ్రియం వసానామయం అని చదువుతాం కదా. తర్వాత శ్రియౌ, శ్రియః, శ్రీ, శ్రీభ్యాం, శ్రీభిః. చతుర్థి విభక్తి శ్రియై, శ్రీభ్యాం, శ్రీభ్యః. చతుర్థి విభక్తి పంచమి విభక్తి శ్రియాః, శ్రీభ్యాం, శ్రీభ్యః. షష్ఠి విభక్తి శ్రియాం, ఏకవచనం శ్రియాం, శ్రియో, శ్రీణాం. సప్తమి విభక్తి శ్రియాం, శ్రియో, శ్రీషు. స్త్రియం అంటే ద్వితీయ, స్త్రియాం అంటే షష్ఠి. దీర్ఘం పెడితే షష్ఠి అవుతుంది. ఒకటి రాయండి, చెప్పేశానుగా ఆన్సర్లు. నోడోసారి రాసి పెట్టండి. ఓకే సరే, అంటే ఇప్పుడు మూడో లైన్లోను 4వ లైన్లోను వచ్చిన విభక్తులు రాయాలంటే సంబోధన ప్రథమ విభక్తి ఉందిగా, అవి 4 సంబోధన ప్రథమ విభక్తులు. తర్వాత పాహీతి అంటే రక్షించు, నిగదన్ అనేటంటే పలుకుచు క్రియ. అది అదే విభక్తి కాదు కదా సార్. పాహీతి కూడా విభక్తి కాదు కదా. పాహీతి అంటే రక్షించము అని అంటే, రక్షించము అనేది అంటే క్రియ కాదు,
అంటే రక్షించుము అని అడుగుతున్నారు కదా, రక్షించుము అనేటంటే క్రియ నామవాచకం అయిపోయింది క్రియ అక్కడ. అది అంచేత అందులో రక్షణ రక్షణ విభక్తులు రాదు. రక్షణ అనేదాన్ని కోరుకుంటున్నారు. పాహీతి అంటే రక్షించు అనే క్రియ నుంచి రక్షణ అనేటటువంటి నామవాచకంగా మారిపోయింది. అవును సార్. విధాతృణ అది వస్తుంది. షష్ఠీ విభక్తి బహువచనం. ఆ తర్వాత కల్పాన్ కూడా మళ్ళీ అలాగే కల్పాన్ కల్పములను, కల్పములను అని విధాతృణాం కల్పాన్ బ్రహ్మగారి యొక్క కల్పములను, కల్ప కల్ప ద్వితీయ. క్షణం ఇవ, క్షణం అనేటటువంటి మళ్ళీ ప్రథమ విభక్తి క్షణం ఇవ, క్షణము వలె, వలె ఆ తర్వాత వినేష్యామి అన్నప్పుడు అది అది వస్తుంది. భవిష్యత్ కాలం చెప్పే కరిష్యామి, భవిష్యామి, వదిష్యామి, వెర్బే అది. వినేష్. సుఖత అంటే విశేషణం. సుఖత అనేది ఆనందంతో అంటే అప్పుడు వెర్బ ఇది వస్తుంది సార్ విభక్తి. విభక్తి వస్తుందా రాదా అని తెలియలేదు, అందుకే అడుగుతాను సార్. ఓకే సరే సార్, చెప్పండి. జయతు భారతం జయతు సంస్కృతం. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అండ్ చేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే గ్రూప్లో పెట్టండి. సోమవారానికి మార్చుకుందాం. ఈ సోమవారం అయితే ఉండదు, శుక్రవారం నాడు కావాలంటే చేసుకుందాం. పై సోమవారం నుంచి సోమవారంకి మార్చుకుందాం. వచ్చే శుక్రవారం పెట్టండి. అలాగే సార్.